తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా ఎన్నికల సందడి మొదలవుతుంది. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి గతంలో జరగాల్సి ఉంటాయి. ఈ ఏదైతే స్థానిక ఎన్నికలకు కావాల్సినటువంటి రిజర్వేషన్ల కోసం బీసీల కోసం ముఖ్యంగా 42% రిజర్వేషన్ల కోసం కొట్లాడారు కాబట్టి అది హైకోర్టు పోవడం, హైకోర్టు లోపల ఈ 42% కోసం ఆమోదం రాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు పోవడం, సుప్రీంకోర్టు దానికి ఒక టైం మాటిచ్చి అది చేయడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి కాబట్టి స్థానిక ఎన్నికలు ఆగిపోయాయి. అదే సమయంలో బీహార్ ఎన్నికలతో పాటు ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పింది కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయింది. తర్వాత కూడా ఎన్నికలు ఆపాలన్నటువంటి ఉద్దేశం ఉండే. అయినప్పటికీ ఏం జరిగిందంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల లోపల కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రేవంత్ సర్కార్ మంచి ఊపు మీద ఉంది, ఎట్లా గెలుస్తామిగా అన్నట్టుగా ఒక ఆలోచనకు వచ్చింది. మరి ఇప్పుడు ఇట్లాంటి ఆలోచన లోపల తాబేలు కుందేలు కథలాగా అవుతుందా, మళ్ళీ కాంగ్రెస్కు అవకాశం ఉంటుందా అనేది చూద్దాం. ఎందుకంటే వాపును చూసి బలుపు అనుకుంటే కూడా కష్టమే. ఈ ఎన్నికల పోటీ చేసినప్పుడు ఏదైతే ఈ అసెంబ్లీ కానీ తర్వాత మన పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ వీటికి సంబంధించి ఒకలా ఉంటే స్థానిక సంస్థలకు సంబంధించి మరోలా ఉంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థల పార్టీలు ఈ పథకాల కంటే ఎక్కువ వ్యక్తులకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. పార్టీల కంటే కొంతవరకు పార్టీ ఓట్లు కీలకం కూడా అవుతాయి. అయితే సరే, అవన్నీ తర్వాత పక్కన పెడితే కనుక ఈ మన స్థానిక ఎన్నికల కోసం ఇన్ని రోజులు ఆగింది ముఖ్యమైనటువంటి సమస్య బీసీల రిజర్వేషన్. ఇలాంటి బీసీల రిజర్వేషన్ కనుక నిజంగా ముఖ్యమైన సమస్య అయినప్పుడు ఒక్క జూబ్లీ హిల్స్ ఎన్నికల గెలిచినామని సంబరపడితే సరిపోదు. ఈ ఎలక్షన్స్ లోపల రాబోయే స్థానిక ఎన్నికల లోపల 42% అనే సమస్యను ఎట్లా ఎదుర్కొంటారు అంటే పార్టీ పరంగా ఇస్తారు. ఇదొక వ్యూహం. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యూహం ప్రకారం 42% అనేది రిజర్వేషన్ అనేది మనం కోర్టు నుండి కల్పించకుండా, అంటే కోర్టు నుండి ఆర్డర్ రాకుండా, గవర్నర్ ఆమోదించకుండా ఎలాంటి పరిస్థితులలో 42% ఇచ్చే అవకాశం ఉంది వాస్తవానికి. ఎందుకంటే 50% రిజర్వేషన్ మించరాదు. ఈ 50% మించకుండా ఇస్తే మిగతా 50 బీసీల కోటా కింద కొంత మార్చుకునే అవకాశం ఉంది. అంటే 50 మొత్తం జనరల్ కోటా కిందకి వస్తాయి కాబట్టి మొత్తం కోటా లోపల 23% బీసీలకు ఉంటుంది. ఈ 23% 42% కావాలంటే ఇంకొక 19% కావాలి. ఈ 19% ఆ 50% జనరల్ కోటా లోపల కూడా ఈ ఎరుమలకు దొరలకు ఇచ్చే సీట్లు కానీ ఇంకా రకరకాల సీట్లు అవన్నీ కూడా బీసీలకు ఇద్దామని చూస్తారు. దీంట్లో ఇంకొక గమ్మత్ ఏంటంటే ఈ గ్రామాల లోపల వీళ్ళంతా 33 జిల్లాల లోపల ఇప్పుడు 31 జిల్లాలో మాత్రమే జరుగుతుంది. గ్రామ పంచాయతీలు ఉన్నాయి 31 జిల్లాలు. ఈ 31 జిల్లాల్లో దాదాపు ఒక ములుగు మండలం లోపల 23, తర్వాత ఆదిలాబాద్ 1-2 జిల్లాల లోపల కొన్ని, కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ దగ్గర ఒక గ్రామ పంచాయతీ, ఇవన్నీ కొన్ని కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి అవి తప్ప మిగతా దాదాపుగా అన్ని గ్రామ పంచాయతీలు జరుగుతాయి ఎన్నికలు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యూహంతో పాటు బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఈ పార్టీలు కూడా బీసీలకే టికెట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ఇప్పుడు బీసీ మంత్రాన్ని గెలిచినట్టయితే కాబట్టి అన్ని పార్టీలు కూడా ఎక్కడైతే బీసీలు నిలబెట్టిందో అక్కడ మళ్ళీ బీసీలనే నిలబెట్టే అవకాశం ఉంది. దీనివల్ల బీసీలకు కొంత ఊరట జరుగుతుంది. ఇది కాంగ్రెస్ గెలిచేస్తుందా లేదంటే బీసీల కోసం కొట్లాడినాం కాబట్టి కాంగ్రెస్ ఇట్లా చేస్తుందని చెప్పేసి మిగతా పార్టీలు అంటే అనేది కూడా మనం చూడాల్సింది. డెడికేషన్ కమిషన్ అని ఒకటి కమిషన్ పెట్టిండు. ఆ కమిషన్ ప్రకారం ఇంతకుముందు రిజర్వేషన్ నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా పార్టీ పరంగా చేయడానికి కూడా ఆ కమిషన్కు ప్రభుత్వం అప్పచెప్పింది. ఎందుకంటే ఎలాంటి స్థానాల లోపల మనం ఇచ్చే అవకాశం ఉంది అని ఒక నివేదిక వచ్చిన తర్వాత 2-3 రోజుల లోపల షెడ్యూల్ ప్రకటిస్తాం. డిసెంబర్ మొదటి 2 వారాల లోపల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి చూస్తుంది. మరి ఈ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత ఈ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తర్వాత సర్పంచ్ ఎన్నికల లోపల మరొక కీలక అంశం ఏంటంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల సంగతి పక్కన పెడితే ఈ పథకాలు ఎంతవరకు పనిచేస్తాయి. వాస్తవానికి జూబ్లీ హిల్స్ లోపల మహిళల ఓట్లు చాలా వరకు పడ్డాయని తెలుస్తుంది. ఎందుకంటే మహిళలు అధిక సంఖ్య లోపల
ఈ ఫ్రీ బస్ పథకాన్ని వాడుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఫ్రీ బస్ పథకం కానీ మరికొన్ని పథకాలు కానీ ప్రభావితం చేసే అవకాశాలు గ్రామాల లోపల ఉన్నాయి. మరి దీనికి మరో వ్యూహం పండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తొందరలోనే వికలాంగుల పెన్షన్స్ కూడా అప్డేట్ చేద్దామన్న ఆలోచన లోపల కనిపిస్తున్నట్టు తెలుస్తాను. రెండవది ఏంటంటే నవంబర్ 19న ఇంద్రమ్మ పేరిట చీరలు జయంతి పేరిట గ్రామాలన్నింటి లోపల పట్టణాలన్నింటి లోపల చీరల గురించి ఇద్దామని చెప్పి ప్రకటించింది. కానీ ఇంకా ఇవ్వలేదు. అయినప్పటికీ ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అన్ని జిల్లాల కలెక్టర్లతోటి రేవంత్ రెడ్డి తర్వాత రాష్ట్ర మంత్రివర్గం ఏవైతున్నారో కీలకమైనటువంటి మంత్రులంతా కూడా ఆ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని అందరి కలెక్టర్లతో ముచ్చటించారు. చీరలు ఎట్లా పంపిణీ చేస్తారు, ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ. అంటే ఇది కూడా ఒక వ్యూహం. ఈ చీరలు ఇచ్చి మహిళలను మరిన్ని ఓట్లు కొల్లకూడదనే వ్యూహం కాంగ్రెస్ పడుతుంది. ఈ పంచాయతీ ఎలక్షన్లలో హోరావరి పోరు ఉంటుంది, తప్పకుండా ఖచ్చితంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ పథకాల ప్రయోగం అనేది ఫలిస్తుందా లేదా అని చూద్దాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాత్రం దాదాపు చివరి వరకు ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ అయ్యే వరకు 3, 4, 2 వరకు కూడా కాంగ్రెస్ వెనకంజ వేస్తుంది కావచ్చు, ముందు ముందు ఓడిపోతుందని అనుకున్నాం. కానీ కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించడం అనేది అన్ని పార్టీల లోపల గుబులు రేపింది. బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమైంది. మరి కేసీఆర్ ప్రచారం లేకపోవడము లేదా హరీష్ రావు తండ్రి చనిపోవడం వల్ల ఆయన కూడా ప్రచారానికి దూరం కావడం, కవిత పార్టీకి దూరం కావడం లాంటి 3 ప్రధాన అంశాలు కీలకంగా అయినాయని కూడా కొంతవరకు మనం అనుకోవచ్చు. మళ్ళా పార్టీ కూడా కొంత ఏంటంటే అత్యుత్సాహాన్ని కనపరిచింది. బీఆర్ఎస్ ఘన విజయం, 6 డివిజన్లో మాకు అన్ని ఓట్లు ఉన్నాయి, రహమత్ నగర్లో 50% ఓట్లు పడతాయి, షేక్పేట ఇన్ని పడతాయి, మధురనగర్లో అన్ని పడతాయి, జూబ్లీహిల్స్ ఇన్ని పడతాయి అని చెప్పేసి అనాలిసిస్లో వాళ్ళే చెప్పుకొని అత్యుత్సాహాన్ని కనపరిచి కూడా ఓడిపోయినట్టు కనిపిస్తుంది. మరి సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇట్లనే జరుగుతుంది. ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఇంకొక విషయం చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఏదైతే ప్రచారానికి ఈ విఐపీస్ అందరు వచ్చి కూడా ప్రచారం చేసేది కదా, అందరూ మంత్రులు ప్రచారం పాల్గొని ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చాలా ఎక్కువ తిరిగి ప్రచారం చేశారు. మంత్రి సీతక్క కానీ, కోట సురేఖ కానీ, ఆ తర్వాత పొన్నం వివేక్, తర్వాత ఎమ్మెల్యేలో కూడా రాజ్ ఠాకూర్, ఇట్లా చాలామంది అధికార పార్టీ నుండి వచ్చి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ నుండి కూడా చేసినప్పటికీ ఇక్కడ కొద్దిగా కాంగ్రెస్లో ప్రచారం అనేది వ్యూహం పాలించింది. మరి సర్పంచ్ ఎన్నికలకు ఇలా జరగదు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి జిల్లాలో జరుగుతాయి కాబట్టి ఎక్కడి మంత్రులు అక్కడనే గప్చు. ఎందుకంటే ఏ జిల్లాకు ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రులు అక్కడనే ఉంటారు. అక్కడ డిసిసి ప్రెసిడెంట్లు కానీ, అక్కడ ఎమ్మెల్యేలు కానీ, ఏదైతే నామినేటెడ్ పోస్ట్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా. మరి ఇంకోటి ఏంటంటే సీఎం ప్రచారం అయితే అతడు చేయలేడు. ఇది ఒకటి కూడా కీలకం. ఇక రెండవ విషయం వస్తే ఇక్కడ పోటీ చేసే దాంట్లో కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుండేది. సర్పంచ్ ఎన్నికలు మాత్రమే ఇప్పుడు నిర్వహించి, ఇప్పుడు ఏదైతే కోర్టు తీర్పు 24వ తారీఖు కావాలో అది వచ్చిన తర్వాత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను ఇంకో మరో నెల 2 నెలల్లో చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మార్చిలోపే చేయాలి. మళ్ళీ పిల్లలకు పరీక్షలు ఉంటాయి, స్కూళ్ళు కాలేజీలు అందుబాటులో ఉన్నాయి, స్టాఫ్ అందుబాటులో ఉండదు. కాబట్టి జనవరి ఫిబ్రవరి మాసాల్లోనే ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. అట్లాంటప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీగా పోటీ చేసే వాళ్ళు కూడా ముందస్తుగా తమ బలాబలాలు నేర్చుకోవడానికి ఇక్కడ సర్పంచ్ ఎన్నికల లోపల పోటీ చేసే అవకాశం ఉంది. అంటే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే కనుక మరో ఛాన్స్ ఉంది, గెలిస్తే ఓకే. అంటే మన దమ్మెంతుంది, మన ఓట్లు ఎన్ని పడతాయి, మనం స్థానికంగా అలచలు చేస్తామా లేదా అవి తెలుసుకోవడానికి కూడా ఇంకా టికెట్ రాని అభ్యర్థులు పోటీ చేసి తర్వాత ఎంపీటీసీకి జడ్పీటీసీకి టికెట్ ఆశించే అవకాశం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఓడిపోయిన సింపతితో కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ గెలవచ్చు. ఇట్లా 10 మంది పోటీ చేసే కాడ 20 మంది పోటీ చేసే అవకాశం కనిపిస్తారు. ఇట్లా సర్పంచ్ ఎన్నికల లోపల అనేక కీలకమైనటువంటి అంశాలు ప్రభావితం చేసేటట్టున్నాయి. మరి సర్పంచ్ ఎన్నికలనేది ఇప్పుడు షెడ్యూల్ రాకముందే గ్రామ పంచాయతీ లోపల మొత్తం ఒక పండగ వాతావరణం మొదలైంది. ఎందుకంటే ఎలక్షన్స్ ఏదైతే వస్తున్నాయో సమీపంకి వచ్చిన తర్వాత అభ్యర్థులు ఎలక్షన్స్ సమీపానికి వచ్చిన తర్వాత వెళ్తే
కొంచెం ప్రజలకు దగ్గర అవుతామో లేదని ఇప్పటి నుండే దావతులు స్టార్ట్ అయినాయి. ఎక్కడ చూసినా దావతులు, మందు ప్రవాహం కూడా కొనసాగుతుంది ఇప్పటి నుంచే. మరి సర్పంచ్ ఎన్నికలు కూడా భారీగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. మరొకటి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు నిర్వహించడానికి మరో కీలక కారణం కూడా ఉంది. 3,000 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు ఒక ప్రణాళిక నిధులు అనేవి వస్తుంది. ఇది 15వ ఆర్థిక సంఘం నిధులు. 15వ ఆర్థిక సంఘం నిధులు అనేవి వస్తాయి కదా. ఇప్పుడు ఒకవేళ మార్చి లోపు కనుక వాటికి ప్రతిపాదనలు అన్ని పోకపోతే కనుక ఇవి క్యాన్సల్ అవుతుంది. మరి అన్ని వేల కోట్ల నిధులు ఇప్పుడు ఉన్నాయా మన దగ్గర? లేవు. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ ప్రభుత్వం మొన్న ఏదో ఎక్సైజ్ శాఖ టెండర్ పిలిచింది కాబట్టి ఆ డబ్బులు వస్తే కొన్ని అన్నింటి చదువుకున్నారు. ఎక్సైజ్ శాఖ చేయబట్టి ఆయన కొంచెం ప్రభుత్వం గాడిలో పడ్డది. మరి ఇప్పుడు ఈ 3,000 కోట్లు గ్రామ పంచాయతీలకు వచ్చిన పోతే ఎట్లా అని చెప్పేసి ఇప్పుడు ఎలక్షన్స్ నిర్వహించి జనవరి ఫిబ్రవరి లోపల ఆ ప్రణాళిక సంఘం నిధులను రిలీజ్ చేసుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఇది కూడా కీలక అంశం. మరి ఏదేమైనప్పటికీ సర్పంచ్ ఎన్నికలకు మంచి ఆవేశంతో ఇక మేము ఎట్లా గెలుస్తాం అన్నటువంటి ధీమాతోటి కాంగ్రెస్ పోతుంది. సరే ఏదో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి మాకు, అయినా మాదే నైతిక విజయం, మేము ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికల్లో గెలుస్తామని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు హరీష్ రావు కూడా ప్రచారానికి తోడైతాడు. మరోవైపు కేసీఆర్ కూడా 1-2 చోట్ల మీటింగ్లు పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దెబ్బపడ్డది కాబట్టి ఈ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా వ్యూహాత్మకంగా పోవాలని చూస్తున్నారు. ఇక బీజేపీ మాత్రం స్థానిక సంస్థల లోపల జూబ్లీహిల్స్ లోనే పెద్దగా ప్రచారం కొనసాగించలేదని నిర్వివాదాంశం. ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే, పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిందే. సరైన ప్రచారం. ఇప్పుడు మరి గ్రామ స్థాయి లోపల క్యాడర్ లేనటువంటి బీజేపీ కొన్ని ఏరియాలో తప్ప చాలా ఏరియాలో కమిటీకి సంబంధించి వేద్దామన్నా కూడా అంతమంది లేదు. కనీసం ఎలక్షన్లో జరిగేటప్పుడు బూత్ ఏజెంట్లు కూడా దొరికే పరిస్థితి లేదు వాళ్ళు. అంటే ఆ క్యాడర్ సంపాదించుకొని పోతారా? ఒక నరేంద్ర మోడీ వ్యూహంతో పోతే ఎలక్షన్లో గెలుస్తారా? బండి సంజయ్, కిషన్ రెడ్డి వాళ్ళు ఎంత కృషి చేస్తారు దీనికోసం? ఇవన్నీ కూడా మరో 15-20 రోజుల్లో తేలిపోతాయి. మరి ఈ ఎలక్షన్స్ అనేవి డిసెంబర్ నెలలో మొదటి 2 వారాల్లో జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇట్లనే తాబేలు కుందేలు కథ చేసుకుంటే మాత్రం ఓడిపోయే అవకాశం కూడా ఉంటుంది. లేదంటే హోరాహోరీ పోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్యలో ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.